నారాయణపేట జిల్లాలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన కలకలం రేపుతోంది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు నుంచి మహదేవప్ప బీజేపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహదేవప్ప బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరకల్ మహాదేవ్ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడులు ఉన్నాయి. నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీద కూడా విపరీతమైన ఒత్తిడి చేసి ఆయన ఇంకా అభ్యర్థిగా కన్ఫర్మ్ కాకముందే బెదిరించడం వల్ల ఊరేసి పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడొచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిందేమంటే స్పష్టంగా నీ ఊర్లో ఉంటే బాగుండదు, పోటీ చేస్తే మా తరఫుకి వెళ్ళి పోటీ చేయి, లేకపోతే పోటీ చేయకు, ఊరిసి పెట్టుకోవాలని చెప్పి బెదిరించడం వల్లనే నేను హైదరాబాద్కి వెళ్ళినని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. బెదిరేవాడు క్యాండిడేట్ ఉండొద్దని చెప్పి మేము కూడా నచ్చ చెప్పినాం. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి జరిగిందేదో జరిగిపోయింది, మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. నామినేషన్ అయిపోయి ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కూడా నువ్వు సరెండర్ కావాలి, సరెండర్ అయ్యి మా ఎంబడి తిరగాలి, లేకపోతే బాగుండదని చెప్పి బెదిరిస్తున్నానన్నారు. ఆ విధంగా చేయడం మంచిది కాదు, మీకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది. తీరా రోజు రోజుకు ఊర్లో మహాదేవ్కు అనుకూలంగా వాతావరణం జరగడం వల్ల సరే ఇప్పటికైనా మెచ్చిందిపోయలేదు, నీకేం కావాలో చెప్పు, మేము ఆ విధంగా చేస్తాం, లేకపోతే మాత్రం బాగుండదని చెప్పి విపరీతంగా బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. నువ్వు విడ్రా చేసుకుంటావా, నాకు సరెండర్ అవుతావా, లేకపోతే నీ సంగతి చూస్తామని ఒక్క నిమిషంలో ఫోన్ మాట్లాడుతున్నారు, కట్ చేస్తున్నారు. రకరకాల ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అయినా సర్ది చెప్పాం. మరి చివరకు నువ్వు గెలిచిన తర్వాత చూసుకుంటాం, ఒకవేళ మా మాట ఇంతగా కాదంటావు కదా, మా తలకాయ తీసినట్లుంటుంది నేను గెలవకపోతే, నువ్వు గెలిస్తే అని చెప్పి చాలామంది బెదిరిస్తున్నారని చెప్పి మరి నిన్న సాయంత్రం కూడా ర్యాలీలో కూడా విషయం చెప్పడం జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు. నిన్న ర్యాలీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా విపరీతమైన టెన్షన్లో ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మరి ప్రైమరీగా అందరికీ తెలిసిన నగ్న సత్యం ఏమంటే బెదిరింపుల వల్లనే ఆయన సూసైడ్ చేసుకుని అన్నది. ఎవరు అన్నది తేల్చాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉన్నది. ఆ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అదే తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి పోలీసులు విచారించి ఈ మృతికి గల కారణమైతే బెదిరింపే అన్నది స్పష్టము, ఎవరు పాత్ర ఉందన్నది విచారణ చేసి చట్టపరంగా చర్య తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.